నగరంలో మరోసారి హైడ్రా వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడింది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి లేఅవుట్ లో అక్రమాలు తొలగించారు హైడ్రా అధికారులు. సుమారు 100 కోట్ల విలువైన రోడ్లు, పార్కు స్థలాలను కబ్జా నుంచి కాపాడారు. పోలీసులు, రెవెన్యూ హుడా అధికారులు 15 జేసీబీల సాయంతో అక్రమాల తొలగించి హైడ్రా 40 సంవత్సరాల క్రితం 4.5 ఎకరాల్లో హుడా అనుమతితో వేసిన లేఅవుట్ ను రౌడీల సాయంతో కబ్జా చేశాడు ఓ ప్రైవేటు వ్యక్తి. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అక్రమణలు తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అక్రమణకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు హైడ్రా అధికారులు. నగరంలో మరోసారి హైడ్రా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడింది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి లేఅవుట్ లో ఆక్రమణలు తొలగించారు హైడ్రా అధికారులు. సుమారు 100 కోట్ల విలువైన రోడ్లు, పార్కు స్థలాలను కబ్జా నుంచి కాపాడారు. పోలీసులు, రెవెన్యూ హుడా అధికారులు 15 జేసీబీల సాయంతో ఆక్రమణలు తొలగించి హైడ్రా 40 సంవత్సరాల క్రితం 4.5 ఎకరాల్లో హుడా అనుమతితో వేసిన లేఅవుట్ ను రౌడీల సాయంతో కబ్జా చేశాడు ఓ ప్రైవేట్ వ్యక్తి. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా ఆక్రమణలు తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఆక్రమణకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు హైడ్రా అధికారులు. నగరంలో మరోసారి హైడ్రా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వెనెల హైదరాబాద్ నగరంలో మరోసారి హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అమీన్పూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమి పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైంది. ఆ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని ఈ రోజు హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు బయట మార్కెట్ వాల్యూ ప్రకారం 100 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఉదయం హైడ్రా అధికారులతో పాటు ఇటు రెవెన్యూ, అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు అందరూ కలిసి దాదాపు 15 జేసీబీలు తీసుకొని ఏదైతే చక్రాపురి లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ లో, అంటే 20 సంవత్సరాల క్రితం వేసిన లేఅవుట్ కు సంబంధించి దాదాపు 4 ఎకరాలకు పైగా ఒక వ్యక్తి కబ్జాకు పరిస్థితి. అదేవిధంగా అక్కడ లేఅవుట్ కు సంబంధించిన రోడ్లను కూడా ఆక్రమించేసి మొత్తం తన స్వాధీనంలో పెట్టుకోవడంతో అక్కడ స్థానికులు దీనికి సంబంధించి హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు నిన్న ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఆ ఫీల్డ్ విజిట్ లో చాలా అంశాలు బయటకు రావడం జరిగింది. ఏదైతే గతంలో హెచ్ఎండిఏ వేసిన లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ లో 4 ఎకరాలను ఓ వ్యక్తి కబ్జా చేసినట్టు తెలిసింది. అదేవిధంగా రహదారులను సైతం కబ్జా చేసినట్టు గుర్తించిన అధికారులు అతనికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 15 జేసీబీలతో ఇటు రెవెన్యూ అధికారులు, అదేవిధంగా హెచ్ఎండిఏ, అదేవిధంగా ఇటు హైడ్రా అధికారులు 15 జేసీబీలు తీసుకెళ్లి మొత్తం అక్కడ ఉన్న 4 ఎకరాలకు సంబంధించిన ఆక్రమణ మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. అక్కడ ఉన్న రోడ్ల ఆక్రమణ, అదేవిధంగా ఇటు ప్లాట్లకు సంబంధించి గతంలో హెచ్ఎండిఏ వేసిన ప్లాట్లు ఏవైతున్నా ఆ ప్లాట్లన్నింటి కూడా హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుంటుంది. ప్రస్తుతం ఫెన్సింగ్ పనులు, అంటే ఏదైతే 4 ఎకరాలకు సంబంధించిన ఫెన్సింగ్ పనులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే హైడ్రా అధికారులు అంటే ఇటీవల కాలంలో ఫోన్ ఇన్ కార్యక్రమం కానీ, ప్రతి శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమం, అదేవిధంగా ఇటు ప్రజావాణి కార్యక్రమం పెద్ద ఎత్తున హైడ్రా నిర్వహిస్తుంది. అందులో వచ్చిన ఫిర్యాదుల మేరకే
ఈ కూల్చివేతలు కానీ అదేవిధంగా ఆక్రమణల తొలగింపు కానీ చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇవి మాత్రం అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని చెప్పి గుర్తించిన అధికారులు మాత్రం 15 జేసీబీలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య మొత్తం ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఈ ఆక్రమణకు సంబంధించి స్థానికులు కూడా హైడ్రా అధికారులతో కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్న ఆక్రమణలు పూర్తిగా తొలగించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న పార్కును కూడా కొంత ఆక్రమించారని గుర్తించిన అధికారులు ఆ పార్క్ స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. సాంబయ్య